వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. తిరుమల కోట్లాది భక్తుల ప్రాణ విశ్వాసం. అక్కడ చిన్న పొరపాటు కూడా పెద్ద పాపంగా భావిస్తారు. కానీ ఇప్పుడు బయటపడుతున్న ఆరోపణలు ఆధ్యాత్మిక ప్రపంచాన్నే కుదిపేస్తున్నాయి. శ్రీవారికి అర్పించే పవిత్ర పట్టు శాలువ నిజంగా పట్టు కాదు అంటోంది విజిలెన్స్. పట్టు పేరుతో పాలిస్టర్, వస్త్రాల పేరుతో కోట్ల రూపాయల అవినీతి. గత 10 ఏళ్లలో దాదాపు 54 కోట్ల భారీ స్కామ్ ఇది. టీటీడీ భక్తులకు ఇచ్చే పట్టు శాలువ అది కేవలం వస్త్రం కాదు, పవిత్రత, ప్రసాదం, భక్తి ప్రతీక. కానీ విజిలెన్స్ తాజా నివేదిక భక్తుల హృదయానికే గుచ్చినట్లయింది. టెండర్ పేపర్లపై మల్బరీ సిల్క్ అని రాసి సరఫరా మాత్రం పాలిస్టర్ మిక్స్డ్ వస్త్రాలని అధికారులు అనుమానిస్తున్నారు. 2015 నుంచి 2025 వరకు కొన్ని సంస్థల నుంచి టీటీడీ దాదాపు 54.95 కోట్ల విలువైన శాలువాలు కొనుగోలు చేసింది. ప్రొక్యూర్మెంట్ పెరిగినా పారదర్శకతపై పెద్ద ప్రశ్నలు. రికార్డుల్లో పట్టు, వస్తువులో మాత్రం అలా ఉందా అనే సందేహమే ఈ దుమారానికి కారణం. కొన్ని శాలువాలు ఒరిజినల్ గా కనిపించాయి, మరికొన్నింటిపై తీవ్ర అనుమానాలు. కాంట్రాక్టర్లు ఇచ్చిన వస్త్రాలను సరిగా చెక్ చేయలేదని విజిలెన్స్ స్పష్టం చేసింది. ఇక దీనిపై టీటీడీ స్పెషల్ విజిలెన్స్ కమిటీ ఎమర్జెన్సీ మీటింగ్ వేసి సరఫరా చేసిన అన్ని శాలువాలను ల్యాబ్ టెస్టులకు పంపాలని మొదటిగా నిర్ణయం తీసుకుంది. ల్యాబ్ టెస్ట్ అసలు బ్రేక్ పాయింట్. శాలువాలపై ఓం నమో వెంకటేశాయ ముద్రలు, శంకు, చక్రం, నామం, ఎంబ్రాయిడరీ అన్ని పట్టు డిజైన్ల మాదిరిగా కనిపించిన ల్యాబ్ టెస్టులు మాత్రం మరో కథ చెబుతున్నాయి. బెంగళూరు, ధర్మవరంలోని సెంట్రల్ సిల్క్ బోర్డు ఇచ్చిన నివేదిక స్పష్టంగా చెబుతోంది. ఫైలులో పట్టు, చేతిలో పాలిస్టర్. ఒక్కో శాలువ అసలు ఖరీదు 300 నుండి 350 రూపాయలుండగా బిల్లులో అదే 1350కి పెరిగింది. అంటే 4 రెట్లు. ఇది నాణ్యత మోసం మాత్రమే కాదు, భక్తుల డబ్బుతో నడిచే టీటీడీ ఖాతాపై పెద్ద దెబ్బ. ఇక దీన్ని ఇంతకాలం ఇది ఎలా దాచారు అనే ప్రశ్న మొదలవుతోంది. ఇక మునుపటి టెండర్ టెస్టుల్లో జోక్యం జరిగిందా? కాంట్రాక్టర్లకు అధికారుల్లో ఎవరైనా అండగా ఉన్నారా? కల్తీ నెయ్యి కేసు, పరకామణి చోరీ, ఇప్పుడు పట్టు శాలువాలు స్కామ్. ఈ 3 కేసులు కలిపితే తిరుమలలో ఒక పెద్ద నెట్వర్క్ పనిచేసిందా అనేదే ప్రధాన చర్చ. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రకారం 2019 నుంచి ఇప్పటి వరకు 80 నుండి 90 కోట్ల అవినీతికి సంబంధించిన క్లూలు కనపడుతున్నాయి. బోర్డు వెంటనే కాంట్రాక్టులను రద్దు చేసి వ్యవహారాన్ని ఏసీబీకి అప్పగించింది. సోషల్ మీడియాలో #TTD, #సిల్క్ షాల్ ట్రెండ్ అవుతున్నాయి. విశ్వాసం వర్సెస్ అవినీతి, ఇదే ఇప్పుడు పెద్ద డిబేట్. తిరుమలలో శాలువ అంటే అది వస్త్రం కాదు, అది భక్తుల విశ్వాసం. దేవుడికి అర్పించే పవిత్ర పట్టు స్థానంలో పాలిస్టర్ వస్తే అది కేవలం క్వాలిటీ లోపం కాదు, భక్తుల మనసులను మోసం చేసిన పాపం. ఈ 10 ఏళ్ల స్కామ్ వెనుక అసలు మూలాలు ఎవరు? పట్టు పేరుతో పాలిస్టర్ ఆట ఎవరి ఆశీర్వాదంతో నడిచింది? ఎన్ని స్థాయిలో అవినీతి దాక్కుంది? పట్టు శాలువానా లేక పాలిస్టర్ శాలువా అన్నది స్పష్టంగా చెప్పేది పూర్తి ల్యాబ్ రిపోర్టులే. అప్పటి వరకు తిరుమలలో ఈ వివాదం ఈ ఏడాదిలోనే కాక ఇటీవలి కాలంలోనే అతిపెద్ద స్కామ్లలో ఒకటిగా నిలిచిపోనుంది.